హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇప్పుడు డిన్నర్కి వచ్చేసి ఆలుగడ్డ చిక్కుడుకాయ గుడ్డు 3 కాంబినేషన్ పెట్టి కూర వండాలనుకున్నా. ఇదే వండుతా. అయితే ఇది ఎల్లిపాయ కారం పెట్టి కాకరకాయ ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు చేసి చపాతి చూడండి. నేనైతే కాకరకాయ ఫస్ట్ నూనెలో మొత్తం నూనె డీప్ ఫ్రై చేసుకున్నా. ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకున్నా. పల్లీలు, చిక్కులు, మినపప్పు, శనగపప్పు కలిపి ఎల్లిపాయ కారం అన్న కదా. ఇందులో మనం పల్లీలు, కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, ఎల్లిపాయలు అన్నీ కలిపి మనం మిక్సీకి పట్టుకోవాలి. కారము కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి ఇది ఒట్టిదే వేసుకుంటున్నా. దీంట్లో కొన్ని ఒట్టి మిరపకాయలు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కారం కూడా మంచిగా నూనెలోనే ఇట్లా మంచిగా వేసుకోవాలి. ఎల్లిపాయ కారం, కాకరకాయలో ఎల్లిపాయ కారం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలా. ఈరోజు షాప్ పోకుండా ఇంటి దగ్గర ఉన్నాను, ఇక ఇదొకటి చేసి పెడదామని. చూడండి, మనం మొత్తం కారం, పల్లీలు నూనెలో మొత్తం మంచిగా వేసుకున్నాం కదా. ఇప్పుడు కాకరకాయ వేసి మనం దీన్ని ఒక డబ్బాలకు పెట్టుకుంటే మంచిగా తినొచ్చు. ఖరాబ్ అయితే కాదు, చాలా బాగుంటుంది. మనం పప్పు చారు చేసుకున్న, టమాటా చారు చేసుకున్న కాంబినేషన్గా పెట్టుకొని తింటే